హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. చూసారు కదండి, బ్రెడ్ హల్వా చేసుకున్నాము ఈరోజు వ్లాగ్లో. బ్రెడ్ హల్వా అయితే చాలా టేస్టీగా ఉందండి. సేమ్ మనం బయట బేకరీలో దొరికే బ్రెడ్ హల్వా టైప్లోనే వచ్చిందండి టేస్ట్. మేము ఎప్పుడు చేసుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుంది. నేనైతే ఇక్కడ 5 పీసెస్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, ఫుడ్ కలర్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ పాలైతే ఇక్కడ చిక్కగా అయ్యేలాగా వేడి చేసుకుంటున్నాను. మనము పాలనైతే మంచిగా ఉడికించుకోవాలి. ఎంత చిక్కగా ఉడకబెట్టుకుంటే బ్రెడ్ హల్వా అంత టేస్టీగా వస్తుందండి మనకు. మరీ రిబిడిలాగా కాకుండా చిక్కగా చేసుకొని పక్కకు పెట్టేసా. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని బ్రెడ్లు అయితే వేయించుకుంటున్నా నేను. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని బ్రెడ్ అయితే మంచిగా వేయించుకోవాలి బోత్ సైడ్స్. నేనైతే సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నా. సమ్మర్ కదా, నెయ్యి ఎక్కువగా తీసుకుంటే వేడి చేసిద్దని ఆయిల్ ఎక్కువ యూజ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేనైతే బ్రెడ్ హల్వాలోకి జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకున్నా. కొంతమంది బాదం పప్పు కూడా వేసుకుంటారు, యాజ్ యువర్ విష్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ని అయితే పీసెస్ లాగా చేసుకున్నాను. చేసుకొని ప్యాన్లోకి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి వీటిని. ఇక్కడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నా నేను బ్రెడ్ పీసెస్ని. నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. షుగర్ అయితే నేను తక్కువ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్రెడ్ అయితే స్వీట్ బ్రెడ్, మేమైతే పొలాస్ బ్రెడ్ నుంచి చేసుకుంటున్నాము. బాగా టేస్టీగా ఉంటాయి పొలాస్ బ్రెడ్. నెక్స్ట్ దీంట్లోకి అయితే పాలు యాడ్ చేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా అవుతుందో మనకి ఇక్కడ బ్రెడ్ హల్వా. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచి. నెక్స్ట్ ఫుడ్ కలర్. నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మా పిల్లలు ఎప్పుడు ఆరెంజ్ అయినా మమ్మీ ఒకసారి ఎల్లో కలర్ చేయరాదు అన్నారు. సరే అని నేను ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేసా. నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లాస్ట్కి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా. Please like, share, subscribe my channel. Thank you.